ఫ్రెండ్స్, ఈఎస్ఆర్లో 25 ఆగస్టు 2020 తారీఖున లేటెస్ట్ అప్డేషన్తో మళ్ళీ ఈఎస్ఆర్ సంబంధించి డేటా ఇచ్చారు. దానికి సంబంధించి ఏ విధంగా మనం చేయాలి, ఎక్కడెక్కడ ఏ మార్పులు వచ్చిన అంశాన్ని మనం చూద్దాం. గతంతో పోలిస్తే ఈసారి మరింత సింప్లిఫై చేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇలా సిఎఫ్ఎంఎస్ ఐడిని అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతాము. మనం లాగిన్ అవగానే లాగిన్ పేజ్లోకి మన పేరుతో మళ్ళీ పేజ్లోకి వెళుతుంది. లాగిన్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఈఎస్ఆర్ బుక్ ఎంట్రీ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా పార్ట్ 9 వరకు ఉంటాయి. ఇంతకుముందు 11 పార్ట్స్ ఉండేవి. 11 పార్ట్స్తో పాటు కన్ఫర్మేషన్ కూడా ఒక లింక్ ఉండేది ఇక్కడ. కానీ ఇప్పుడు దాన్ని మార్చి 9 పార్ట్స్గా మాత్రమే ఇచ్చారు. ఇందులో వచ్చిన మార్పులు ఏంటంటే అనేది ఒకసారి మనం చూద్దాం. పార్ట్ 1లో పర్సన్ డీటెయిల్స్ సంబంధించి, అలాగే పార్ట్ 2లో నామినేషన్ డీటెయిల్స్ మాత్రమే ఉంచారు. ఇమ్యూటబుల్ సర్టిఫికెట్స్, ప్రాపర్టీ కాలమ్స్ తొలగించేశారు. అలాగే పార్ట్ 3 సర్వీస్ ఈవెంట్ సంబంధించి ఇంతకుముందు 3, 4, 5 సర్వీస్ ఈవెంట్స్ అని ఉంటే దాన్ని ఇప్పుడు 3 సర్వీస్ ఈవెంట్స్గా మార్చారు. అలాగే పార్ట్ 4 లీవ్ ట్రావెల్ కన్సెషన్ డీటెయిల్స్ పెట్టారు. పార్ట్ 5 డిపార్ట్మెంటల్ టెస్ట్లు, ట్రైనింగ్ డీటెయిల్స్. పార్ట్ 6 ఇన్సెంటివ్స్. పార్ట్ 7లో డాక్యుమెంట్స్ అప్లోడ్స్. ఇంతకుముందు ఎక్కడ అవసరమైతే అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు సపరేట్గా ఒక పార్ట్ 7 పెట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్స్కి ఒక కాలం పెట్టారు. అలాగే లీవ్ లెడ్జర్ పెట్టారు. పార్ట్ 8లో లీవ్ లెడ్జర్ పెట్టారు. లీవ్ లెడ్జర్ కూడా ముందు మార్పులు వచ్చినాయి, చూద్దాము. అలాగే పార్ట్ 9లో ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్ సంబంధించి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ట్యాబ్ ఇచ్చారు. ఈ అంశాలతో పాటు ఈ అంశాలు ఇచ్చారు. ఈ అంశాలని కొత్తగా ఈరోజు 25 ఆగస్టు 2020 వచ్చిన ఈ అప్డేషన్లు చూపించారు మిత్రులు. ఒక్కొక్క దాంట్లో ఏమో మార్పులు వచ్చినాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్లో నేము, సర్నేము, జెండరు, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడి నుంచి మనం డేటా ఒక్కొక్కటి పూర్తి చేయాలి. మ్యారిటల్ స్టేజ్ అన్నప్పుడు మ్యారీడ్, అలాగే క్యాస్ట్ కేటగిరీ బీసీసీ ఏదైతే అది మనం ఇక్కడ పెట్టాలి. ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అడిగేవాళ్ళు, ఇప్పుడు అది అడగట్లేదు. దాన్ని డాక్యుమెంట్ అప్లోడ్స్లో మనం చూపించాలి. అలాగే ఆధార్ నెంబర్ కూడా డిఫాల్ట్గా వస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్గా వస్తుంది. డేట్ ఆఫ్ ఎంట్రీ టు సర్వీస్ 5/11/96 కాబట్టి ఆ డేటు నాది ఉందో ఆ డేటు ఇక్కడ చూపించాలి. అలాగే డేట్ ఆఫ్ ఎంట్రీ ప్రయర్ టు గవర్నమెంట్ సర్వీస్ ఆప్షనల్గా ఉండాలి. ఇది ఎవరికి వర్తిస్తుందంటే అన్ఎయిడెడ్లో సర్వీస్ చేసిన ఎయిడెడ్ టీచర్స్ కానీ లేకపోతే ఇతర టీచర్స్ ఎవరైనా ఉంటే అన్ఎయిడెడ్ సర్వీస్లో చేసి గవర్నమెంట్ సర్వీసులోకి అబ్జార్బ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇక్కడ వేయాలి. ఇది అందరికీ వర్తించదు, అందువల్ల ఆప్షనల్ పెట్టారు. కాబట్టి ఎవరైతే అన్ఎయిడెడ్ సర్వీస్లో పనిచేసి ఎయిడ్ సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు ఇతర సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పేరెంట్ డిపార్ట్మెంట్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ESE 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేశాను. అదే మున్సిపల్ ఎంప్లాయీస్ అయితే మున్సిపల్ సంబంధించి వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇది MAU 02ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ పోస్ట్ అయితే మనం ఆ పోస్ట్ పేరెంట్ పోస్ట్ ఉన్నామో, ప్రజెంట్ పోస్ట్ ఏదైతే ఉన్నామో అది మనం ఇక్కడ చూపించాలి. ఇక్కడ అన్ని కాలమ్స్ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు అయితే లాంగ్వేజ్ పండిట్స్, అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్ అయితే స్కూల్ అసిస్టెంట్లు అన్ని కేటగిరీలు ఇక్కడ ఉన్నాయి. అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్ ఉంది, ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెందినవాడిని కాబట్టి అది పెడుతున్నాను మిత్రులారా. అది పెట్టి మీకు అది సేవ్ చేసి చూపిస్తాను. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఇంతకుముందు ఇక్కడ సర్వీస్ రూల్స్ ఉండేవి, ఆ సర్వీస్ రూల్స్ తీసేసి డైరెక్ట్గా పోస్ట్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్ అందరూ స్కూల్ అసిస్టెంట్
ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ చూపించాను. లేటెస్ట్ శాలరీ డ్రాన్ డీడీఓ కోడ్ ఇది డిఫాల్ట్గా వస్తుంది. ఇది ఎవరికైనా రాకపోతే మీ డీడీఓ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఎంప్లాయీ ప్రజెంట్ స్టేటస్ అడిగారు. 3 కాలమ్స్ ఉంటాయి. అప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటే ప్రొబేషన్ డిక్లరేషన్ ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి, సర్వీస్ రెగ్యులరైజ్ అయ్యి ఇంకా ప్రొబేషన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది రెగ్యులరైజ్డ్ అని పెట్టాలి. అలాగే ఇంకా సర్వీస్ రెగ్యులరైజేషన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది టెంపరరీ అనేది మెన్షన్ చేయాలి. ఇది ప్రొబేషన్ డిక్లరేషన్ సర్వీస్ డిక్లరేషన్ రెండు అయినాయి కాబట్టి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలి. ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది 3 ఇయర్స్ సర్వీస్లో 2 ఇయర్స్ కంటిన్యూ సర్వీస్ అప్పుడు మాత్రమే చేస్తారు. రిలీజియన్ ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టామనేది ముందు స్టేటు, డిస్ట్రిక్టు, మండలు, విలేజ్, ఆ పిన్ కోడ్, నేషనాలిటీ ఇండియన్ అనేది మనం ఇక్కడ డిఫాల్ట్గా నేషనల్ వస్తుంది, అవన్నీ మనం సెలెక్ట్ చేయాలి. అలాగే లోకల్ స్టేటస్, ఇది ఇంతకుముందు సపరేట్గా ఉండేది, దీనికి సంబంధించిన కాలం కూడా మనం సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ స్టేటు, డిస్ట్రిక్టు, రెవెన్యూ డివిజన్, మండలి ఇస్తే సరిపోతుంది. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్ ఉంటే దానికి ఎస్ అని వాళ్ళు అక్కడ చూపించాలి. ఎస్ అని చూపిస్తే అందులో ఆర్థో, డెఫ్, డెంబ్ ఉన్నాయి. ఆర్థో సెలెక్ట్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ కూడా ఇక్కడ చూపించాలి. ఇలా ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్స్లో అక్కడ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరు అవసరం లేదు, వాళ్ళు నో పెడితే సరిపోతుంది. అలాగే పిఎఫ్కి సంబంధించి జీపీఎఫ్ ఏజీ నుంచి, అలాగే క్లాసు 4 జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, సిపిఎస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పిఎఫ్ నెంబర్ ఏదైతే ఆ పిఎఫ్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఇదే సందర్భంలో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఈ జెడ్పీపీఎఫ్ నెంబర్ లేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఇది సేవ్ అవ్వని పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల అది కూడా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎస్ఎస్సి బుక్లో, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో లేదా సర్వీస్ లిస్ట్లో కానీ ఉన్నాయి, ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఆ రెండింటి చేసి మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తే డూ యూ వాంట్ టు సేవ్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, ఓకే చెప్తాం. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇది అయిన తర్వాత ఇందులో ఈ పర్సనల్ డీటెయిల్స్లో రెండో అంశం, ఇంతకుముందు 7 ఐటమ్స్ ఉండేవి, ఇక్కడ దీన్ని 5కి మార్చారు. ఫ్యామిలీ డీటెయిల్స్లోకి మనం వెళ్ళాలి. ఫ్యామిలీ డీటెయిల్స్లో మనం డేటా రిలీజ్ మొత్తం అంతా ఎంటర్ చేయాలి. స్పౌజు, డాటర్స్ అయితే డాటర్స్, సన్స్ అయితే సన్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు కూడా మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇందులో పెద్ద మార్పులు ఏమీ రాలేదు. కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఏదైనా అవసరం అయితే దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ డీటెయిల్స్ని సేవ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి మనం వెళ్ళాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇంతకుముందు ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవకాశం ఉండేది, ఇప్పుడు అది తీసేశారు. కాబట్టి మనం ఇంటర్మీడియట్ నుంచి ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి, అలాగే ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ తర్వాత మనం గ్రాడ్యుయేషన్ తర్వాత బీఈడి యాడ్ చేసుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. ఇంతకుముందు ఇక్కడ ప్రతిదానికి మనం ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది, ఈసారి సర్టిఫికేట్ అప్లోడ్ చేయవసరం లేదు. ఆ డేటా ఫిల్ చేసి మనం సేవ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ముందు ఇక్కడే లోకల్ స్టేటస్ కూడా ఉండేది, ఇది ఫస్ట్ డీటెయిల్స్ అని అడిగేశాడు కాబట్టి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని మనం ఈజీగా చేయొచ్చు. అలాగే అడ్రస్ డీటెయిల్స్, ఓపెన్ చేయగానే పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ అని వస్తుంది. ఈ అడ్రస్ని మనం పూర్తి చేయాలి. మనం అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత కింద కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది. రెండు సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా కూడా ఇక్కడ ఉంది. అక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ వేరుగా ఉంటే అడ్రస్ని మనం ఇక్కడ దాన్ని మార్చాలి. అలాగే దీని మీద సేవ్ చేయగానే డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది, ఓకే చెప్పి మనం డేటాను అడ్రస్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఐదో ట్యాబ్ హోమ్ టౌన్ డీటెయిల్స్. ఈ హోమ్ టౌన్ డీటెయిల్స్కి మనం వెళ్ళగానే దిస్ ఈజ్ మై డిక్లరేషన్ ఫస్టా సెకండ్ అని అడుగుతుంది. ఫస్ట్ అయితే ఫస్ట్ చెప్పాలి, సెకండ్ అయితే సెకండ్. దీని అర్థం ఏంటంటే
మన హోమ్ టౌన్ డీటెయిల్స్ని 2 సార్లు కంటే ఎక్కువ మార్చుకోకూడదు. ఫస్ట్ ఇస్తాము, తర్వాత ఇంకొకసారి మార్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ డేటాను మనం ఫిల్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా సేవ్ అవుతుంది. ఇది పార్ట్ 1కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్. హోమ్ టౌన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత హోమ్ టౌన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా పార్ట్ 1లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ని పూర్తి చేసిన తర్వాత నామినేషన్ డీటెయిల్స్కి మనం వెళ్ళాలి. నామినేషన్ డీటెయిల్స్లో గ్రాట్యుటీ నామినేషన్ అడిగారు. మీరు ఏదైతే ఇందాక ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఇచ్చారో వాళ్ళ పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందువల్ల మీరు వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళ పేరు ఎదురుగా నామినేషన్, ఈరోజు నామినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు తారీఖు మనం చూపించవచ్చు. అలాగే షేర్ ఎంత అని అడిగారు, మీరు మనం ఆ షేర్ చూపించవచ్చు. ఒకళ్ళకంటే ఎక్కువ నామినేషన్ కూడా ఇవ్వచ్చు. ఆ సందర్భంలో యాడ్రో మనం చేసుకొని ఆ నామినేషన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ మాత్రం ఎంతమంది నామినేషన్స్ అయితే ఇస్తామో అందరికీ కలిపి టోటల్ పర్సెంటేజ్ వచ్చేట్టుగా మనం ఇవ్వాలి. అలాగే జీపీఎఫ్ సంబంధించి కూడా మనం నామినేషన్ ఇవ్వాలి. ఎవరిదైతే ఇచ్చామో వాళ్ళది నామినేషన్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ నామినేషన్ కూడా మనం ఇక్కడ చూపించాలి. ఈ నామినేషన్ ఎప్పుడు ఇవ్వాలంటే మనకి పిఎఫ్ నెంబర్ అలాట్ చేస్తే ఇది ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీలో ఎప్పటి నుంచి అయితే మనం దీన్ని చేసామో ఆ రోజు నుంచి ఆ డేటు వేయాలి. ఆ డేట్ అందుబాటులో లేకపోతే ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఈ డేట్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు, ఇబ్బంది పడేం లేదు. అలాగే ఈ డేటా ఇచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు డేటా ఎంటర్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలి. ఇలా మనం ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేస్తే జీపీఎఫ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. గ్రాట్యుటీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. అలాగే జీపీఎఫ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. అలాగే ఎన్పిఎస్ కింద ఏపీజీఎల్ఏ ఉంది. పిఎఫ్ ఉన్న వాళ్ళకి ఎన్పిఎస్ ఉండదు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. అలాగే ఏపీజీఎల్ఏ సంబంధించి కూడా మనం డేటాని ఎంటర్ చేయాలి. ఇక డేట్ ఆఫ్ నామినేషన్ అనేది ఏపీజీఎల్ఐ బాండ్లో ప్రతిపాదన తేదీ అని ఉంటుంది. ఆ తేదీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఈ వెబ్సైట్ సైట్లో ఇవాళ చేస్తున్నాం కాబట్టి నేను ఉదాహరణకి ఇవాళ డేట్ ఇస్తున్నాను. ఎంత పర్సంటేజ్ మీరు షేర్ చేస్తున్నారు అని. కొంతమందికి ఇక్కడ చాలా ఏపీజీఎల్ఐ బాండ్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఏ బాండ్కి ఆ బాండ్ మనం యాడ్రో చేసుకొని ఆ యాడ్రోకి మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏపీజీఎల్ఐ నెంబర్ కూడా అడిగితే బాగుంటుందని ఇక్కడ మనం అయితే అనుకున్నాం. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఏదైతే నామినేషన్ ఉంటుందో ఆ డేట్ని చూసి మనం సేవ్ చేయాలి. ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి. ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు దీంతో రెండో కాలం పార్ట్ 2 అయిపోయినట్టు. నామినేషన్స్ని ఈజీగా మనం చేయొచ్చు. ఇక మూడవది సర్వీస్ ఈవెంట్స్. ఈ సర్వీస్ ఈవెంట్స్లో ఇంతకుముందు దానికి ఇప్పుడున్న తేడా ఏంటంటే 3, 4, 5 ఎంట్రీస్ని తీసుకొచ్చి 3వ ఎంట్రీగా ఇచ్చాడు. దీనికి సంబంధించి ఈవెంట్ డేట్స్, అపాయింట్మెంట్, ప్రొబేషను, రెగ్యులరేషను, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్డ్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డెప్యుటేషన్స్, వీటికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను నేను. మన ఈ వెబ్సైట్లోనే ఉంది, ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. దాన్ని మీరు ఓపెన్ చేసి దీన్ని చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు మిత్రులారా. అలాగే 4వ అంశం లీవ్ ట్రావెల్ కన్సెషన్. లీవ్ ట్రావెల్స్ కన్సెషన్ అనేది ఇచ్చారు. ఇది వాడుకుంటే మనం ఎస్ అని, వాడుకోకపోతే ఏ పీరియడ్లో ఎఫ్ఐఎల్ పీరియడ్ ఏ సంవత్సరంలో వాడుకున్నాం ఇక్కడ మనం చూపించాలి. అలాగే బ్లాక్ పీరియడ్ ఏ బ్లాక్ పీరియడ్లో మనం చూపించామనేది ఇక్కడ వాడాలి. అలాగే ఎక్కడికి వెళ్ళాం, హోమ్ టైంకి వెళ్ళామా, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వెళ్ళామా, ఇండియాలో ఎక్కడికి వెళ్ళామా సెలెక్ట్ చేయాలి. వెదర్ లీవ్ అవైలబుల్, లీవ్ వాడుకున్నారా, వాడుకుంటే ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు వాడుకున్నారు, ఎన్ని రోజులు. దీనికి సంబంధించి ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరెవరు వెళ్ళారు అనేది కూడా ఇక్కడ మనతో పాటు ఎవరో అది కూడా చూపించవచ్చు. ఇంతకుముందు అప్లోడ్ ఆర్డర్ ఉండేది, దాన్ని ఇప్పుడు తీసేశారు. అలాగే బిల్లు ఎంత అమౌంట్ అనేది కూడా ఇంతకుముందు చూపించారు, అది మనం ఇక్కడ ఇది ఇప్పుడు దాంట్లో అది చూపించేశారు. కాబట్టి ఏ డేటా ఏం వాడుకోకపోతే ఈ కాలమ్స్ జోలికి ఏమీ వెళ్ళకుండా దీన్ని సింపుల్గా సేవ్ చేసేయటమే. ఓకే, నెక్స్ట్ ఐటెంకి వద్దాం. డిపార్ట్మెంటల్ టెస్టులు, ట్రైనింగ్ డీటెయిల్స్. డిపార్ట్మెంటల్ టెస్టులు ట్రైనింగ్కి సంబంధించి 1/7/2020కి ముందున్నవి మాత్రమే ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఉన్న వాటికి తర్వాత ఎంటర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 1/7/2020కి ముందున్నవి మాత్రమే మనం ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్, క్లిప్ అయితే క్లిప్, క్లాప్ అయితే క్లాప్, క్యూఐపీ అయితే క్యూఐప్, ఏదో స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్ అయితే స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్, డిస్టిక్ లెవెల్ ట్రైనింగ్స్ అయితే డిస్టిక్ లెవెల్ ట్రైనింగ్, ఇంగ్లీష్ ట్రైనింగ్స్ అయితే ఇంగ్లీష్ ట్రైనింగ్స్, ఆ నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్ రాయాలి. నేమ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎక్కడ ట్రైనింగ్ అయ్యామో, ఎంఆర్సీలోనా లేకపోతే డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనా లేకపోతే ఇంకెక్కడైనా స్టేట్ హెడ్ క్వార్టర్లోనా అది రాయాలి. ఇప్పుడు ఎక్కడ ఎంటర్ అయ్యామో, ఒకవేళ ఇండియా అదర్ దాన్ ఇండియా అయితే అది మెన్షన్ చేయాలి. ఇండియా అనగానే స్టేటు డిస్టిక్ అడుగుతుంది, ఆ రెండు కాలం చేయాలి. ఫ్రమ్ టు డేట్స్ చేయాలి. చేసి మనం యాడ్రో కావాలంటే యాడ్రోకి మనం వెళ్ళొచ్చు. అలా ఎన్ని ట్రైనింగ్లు ఉంటే అన్ని ట్రైనింగ్లు మనం ఎస్ఆర్లో ఎంట్రీ ఉన్న ట్రైనింగ్లు అన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా చేయాలి. ఆ తర్వాత టెస్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్లకు సంబంధించి నేమ్ ఆఫ్ ది టెస్ట్, నేమ్ ఆఫ్ ది ఎగ్జాము, హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామినేషన్ డేటు, డేట్ ఆఫ్ పాస్, దానికి మిగిలింది యాడ్రో. నేమ్ ఆఫ్ ది టెస్ట్ అంటే ఆ టెస్ట్ యొక్క ఏపీఎస్సి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అని పెట్టాలి, కండక్టెడ్ బై ఏపీఎస్సి. నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్, ఈఓ అయితే ఈఓ ఎగ్జాము, లేకపోతే జిఓ అయితే జిఓ పేపరు, స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్, ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది పార్ట్ 5కి సంబంధించి. అలాగే ఇన్సెంటివ్స్ సంబంధించి 3 రకాలైన ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, అవార్డు, రివార్డు, సేవా పథకమ్స్. మన టీచర్ సాధారణంగా అవార్డు, రివార్డు ఉంటుంది. ఎందుకంటే అవార్డ్స్ ఇస్తున్నారు, అలాగే అవార్డ్స్తో పాటు కొంత అమౌంట్, ట్యాబ్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ అవార్డు, ఇది స్టేట్ లెవెల్ అవార్డ్స్, నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డిస్టిక్ లెవెల్ కూడా ఎస్ఆర్లు ఎంటర్ చేసుకుని వాటిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సెంటివ్ సంబంధించి ఇది మిత్రులారా. ఇది అయిన తర్వాత 7వ కాలంలో డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు వరకు మనం ఏదైతే డేటా చేసామో ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం కోసం ఏమేమి అప్లోడ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ అప్లోడ్ చేసే ముందు ఎంప్లాయీస్ ఫస్ట్ నేమ్ ఇచ్చారు, అలాగే సర్నేమ్ కూడా ఇచ్చారు. కానీ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్లో తప్పుగా ఉంటే, సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో తప్పుగా ఉంటే దాన్ని ఇప్పుడు మనం సరి చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్లో ఎలా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా ఒక ఇంటి పేరు తప్పుపడినా సాధారణంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ పడతా ఉంటాయి మన వాళ్ళందరికీ. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఇక్కడ సరి చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని సరి చేసుకుని మనం దాన్ని ఇక్కడ సేవ్ చేయాలి. అలాగే ఇది కొత్తగా వచ్చిన, ఇది చాలామంది తప్పుల్ని మనం ఇక్కడ సరి చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసి, ఇది మ్యాండేటరీ. ఇది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఇంతకుముందు 25 ఆగస్టు ముందు ఉన్న దాంట్లో ఆధార్ కార్డు అడగలేదు, ఇప్పుడు మ్యాండేటరీ చేశాడు. అలాగే లేటెస్ట్ ఫోటో కూడా అప్లోడ్ చేసి సేవ్ చేయాలి. ఇంతకుముందు ఉద్యోగంలో వచ్చినప్పుడు ఫోటో అడిగాడు, లేటెస్ట్ ఫోటో అడిగాడు, ఇప్పుడు ఓన్లీ లేటెస్ట్ ఫోటో అడిగాడు, ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అదర్ దాన్ ఓసీ ఎవరైతే ఉన్నారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి సేవ్ చేయాలి. అలాగే మెడికల్ సర్టిఫికేట్, ఇందాక మనం పర్సనల్ డీటెయిల్స్లో ఫిజికల్ డిజేబిలిటీ ఉన్నప్పుడు అక్కడ పర్సంటేజ్ చూపించాం. ఎవరైతే అక్కడ ఎస్ పెట్టి ఆర్థో కానీ ఏదైతే ఉన్నారో వాళ్ళు అది ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దాన్ని సేవ్ మెడికల్ సర్టిఫికేట్ క్లిక్ చేయాలి. ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్కి సంబంధించి కొత్త కాలం పెట్టారు. ఇవి మాత్రమే డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే లీవ్ లెడ్జర్కి సంబంధించి ఎర్న్ లీవ్, సమైక్యాంధ్ర లీవ్, అడిషనల్ లీవ్ ఫర్ పోలీస్, చైల్డ్ కేర్ లీవ్, హెచ్పిఎల్. ఎర్న్ లీవ్కి సంబంధించి ఎర్న్ లీవ్ని ఎలా ఎంటర్ చేయాలో ఒక్క కాలం మీకు చూపిస్తాం మిత్రులారా. ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ ఏ డేట్ అయితే ఆ డేట్ మనం చేయాలి. ఫ్రమ్ డేట్ టు డేట్, లీవ్ ఎర్నడ్. ఇది ఈ కాలం ఏంటంటే లీవ్ ఎర్నడ్. సాధారణంగా 6 నెలల కాలానికి మనం చూపించాలి. లీవ్ టైపు ఎర్న్ లీవా, కాంపెన్సేటరీ లీవ్ అంటే వేసవి కాలంలో మనం పనిచేసినప్పుడు వచ్చిన లీవ్లు, జన్మభూమికి చేసినప్పుడు, అలాగే పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు, సమ్మర్లో ఆర్ఎంఎస్ఏ ట్రైనింగ్లు, ఎస్ఎస్ఏ ట్రైనింగ్లు పొందినప్పుడు, అలాగే 2010 సమ్మర్లో మనం సెన్సస్ డ్యూటీ చేసిన జనాభా లెక్కల సందర్భంగా కూడా అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎర్నడ్, లీవ్స్ ఎట్ క్రెడిట్, ఇది కూడా మనం ఎంటర్ చేయాలి. అలాగే లీవ్స్ ఏమైనా వాడుకుంటే ఇక్కడే మనం దాన్ని ఆ పీరియడ్లో ఏ సంవత్సరంలో వాడుకున్నాం వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేసేయచ్చు. అలాగే యాడ్రో కాలం కూడా ఇచ్చి అలా సంవత్సరం వారీగా మనం ఎక్కడికెక్కడ దీన్ని మనం
ఇయర్ లీవ్ని చేయాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. అలాగే సమైక్యాంధ్ర లీవ్స్ సంబంధించి టీచర్స్కి 17 డేస్ 33 డేస్ మనం ఆ రోజు వర్క్ చేసి ఉన్నాం. దానికి సంబంధించి 17 రోజుల వరకు మనకి ఇచ్చి ఉన్నారు. అందువల్ల డేట్ ఆఫ్ శాంక్షన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పనిచేశారు. ఇక్కడ డేట్ అంటే మనం ఆదివారాలు పనిచేసాం కాబట్టి ఫ్రమ్ డేటు ఫస్ట్ సండే చూసుకుని లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ చూపించాలి. అలాగే లీవ్ నెంబర్ ఆఫ్ డేస్ లీవ్ క్రెడిట్ ఏమైనా అవైల్ చేసుకుంటే అవి ఇక్కడ వేస్తే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. హెచ్పిఎల్ సంబంధించి ఇప్పుడు ఒకే ఒక ఎంట్రీతో మొత్తం అంతా హెచ్పిఎల్ అని వేసేయచ్చు. లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ డేటు టు డేటు సర్వీస్లో చేరిన దగ్గర నుంచి టు డేట్ వరకు మనం చూపిస్తే కంప్లీటెడ్ ఇయర్స్ చూపిస్తే ఎన్ని కంప్లీటెడ్ సర్వీస్ అయితే అన్ని ఇయర్ లీవ్స్ ఇక్కడ జమ అవుతాయి. దాని సందర్భంగా మనం ఆ లీవ్స్ని అక్కడ ఎన్ని జమ అవుతాయో అని వస్తాయి. అలాగే మనం వాడుకున్నవి కూడా ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ మీద అంటే కమిటెడ్ లీవ్, ఇది కమిటెడ్ లీవ్ వాడుకున్నది. అలాగే కమిటెడ్ లీవ్ ఆన్ ఫుల్ పే మెడికల్ సర్టిఫికేట్ మీద వాడుకున్నది. లీవ్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ ఆర్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్. లీవ్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ అంటే ఇది కమిటెడ్ చేసిన లీవ్ కాలం కాకుండా ఆఫ్ పే మాత్రమే క్లెయిమ్ చేసుకున్న కాలం. అంటే 10 రోజులు పెడితే 10 రోజులు తీసుకున్న కాలాన్ని మనం ఇక్కడ చూపించాలి. అలాగే కమిటెడ్ లీవ్ ఆన్ ఎంసీఎన్ ఫుల్ పే అంటే ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు 6 నెలల వరకు వాళ్ళకి హాఫ్ పే కట్ చేసి ఫుల్ పే ఇస్తారు. ఇది ఒక ప్రొవిజన్ అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే కమిటెడ్ లీవ్ కన్వర్టెడ్ ఇంటూ హాఫ్ పే లీవ్ ఇన్ ట్వైస్ కాలం. ఎన్ని ఒకవేళ కమిటెడ్ లీవ్ పెట్టుకుంటే అంటే 10 రోజులు పెట్టుకుంటే 20 రోజులు కట్ చేస్తే అలాంటివి ఎంత ఉంటే అది అక్కడ మెన్షన్ చేయాలి. అలాగే లీవ్ నాట్ డ్యూ, అసలు లీవ్ ఏమీ లేనప్పుడు మెడికల్ గ్రౌండ్స్ కింద లీవ్ నాట్ డ్యూ ఒకళ్ళు చేస్తుంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారనేది మనం ఇక్కడ చూపిస్తే మిగిలిన కాలమ్స్ ఆటోమేటిక్గా టోటల్ పే లీవ్ టేకెన్ బ్యాలెన్స్ మొత్తం వచ్చేస్తే ఒక్క కాలంతో హాఫ్ పే లీవ్ని సింప్లిఫై చేశారు. ఇక చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫిమేల్ ఎంప్లాయీస్ 2 నెలల కాలాన్ని చైల్డ్ కేర్ లీవ్గా ఇచ్చారు. దీన్ని 3 విడతలు పైగా వాడుకోవాలని చెప్పి జీవోలో ఉంది. కాబట్టి మనం వర్కింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నాం ఫ్రమ్ డేట్ టు డేటు, నెంబర్ ఆఫ్ సిసిఎల్స్ శాంక్షన్డ్, అలాగే డేట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ది ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కానీ లేదా డేట్ ఆఫ్ శాంక్షన్ కానీ చేయాలి. అలా 2-3 సార్లు వాడుకుంటే యాడ్ డేటు, అలాగే ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని సార్లు దీన్ని మనం చేయాలి. ఇది మిత్రులారా లీవ్ లెడ్జర్కి సంబంధించి ఈ 1 నుంచి 8 వరకు చాలా సింప్లిఫై చేశారు. ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్ అనేది సపరేట్ ట్యాబ్ పార్ట్ 9లో ఇచ్చారు. దీనికి సంబంధించి మన పర్టికులర్స్ ఇక్కడ ఎస్ఆర్ని స్కాన్ చేసి దీన్ని అప్లోడ్ చేయాలి. ఇది 10 MB కంటే లోపు ఉండాలి. అలాగే పర్సనల్ డీటెయిల్స్లో బేసిక్ డీటెయిల్స్లో ఫ్యామిలీ డీటెయిల్స్ ఇది కన్ఫర్మ్ చేసాక టిక్ గుర్తు చూపిస్తూ ఉంది. ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్, మ్యూటబుల్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఎస్ఆర్ ఈవెంట్స్, ఎల్టీసీ ఇవన్నీ వరుసగా మనం కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీన్ని ఎస్ఆర్ అప్లోడ్ కూడా చేసి అన్ని అంశాలని కంప్లీట్ చేస్తే మన ఎస్ఆర్ కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది మిత్రులారా. ఇది మిత్రులారా గతంతో పోలిస్తే ఈఎస్ఆర్ సంబంధించి చాలా సింప్లిఫై అయింది. మనమైతే 398 స్పెషల్ టీచర్స్కి ఇవ్వాల్సిన అంశాలు ఇంకా ఇందులో ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలి. అలాగే అకౌంట్ డీటెయిల్స్ని కూడా తీసేశారు. ఇంట్రెస్ట్ బేరింగ్స్ అండ్ డీటెయిల్స్ కాలమ్స్ కూడా తొలగించారు. అలాగే జిఎస్ లేదు, సర్వీస్ వెరిఫికేషన్ కాలం తొలగించారు. అలాగే డాక్యుమెంట్స్ కాలంని యాడ్ చేశారు కానీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ చాలా తగ్గించేశారు. అలాగే జెడ్పీపీఎఫ్ సంబంధించిన ఇంతకుముందు ఒక అప్లోడ్ చేయాల్సి ఉండేది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్, ఓత్, ఎలిగెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చాలా సింపుల్గా ఈఎస్ఆర్ సంబంధించిన డేటా ఉంది. ఒక 2 అవర్స్ మనం కూర్చుంటే చక్కగా ఈఎస్ఆర్ని చేసేయచ్చు. మిత్రులారా ఈ వీడియోలో మీకు పార్ట్ 3 ఎస్ఆర్ సర్వీస్ ఈవెంట్ సంబంధించి నేను చెప్పలేదు, దీనికి సపరేట్ వీడియో చేశాను. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, దీన్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా చెప్పాల్సిన అంశాలు ఉంటే కామెంట్ కూడా చేయండి. మీ మిత్రులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా.